హాయ్ అండి. మీకు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఇది 1వ తేదీ ఏకజామున వీడియో అండి. మేమైతే చర్చికి వెళ్ళాం కదా 31వ తేదీ. చర్చి నుంచి మళ్ళీ మనం బయలుదేరేసి ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఎలా ఉంది రోడ్డు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఉంది అనేది ఒకసారి మీకు చూపిద్దాము, మీతో మాట్లాడదాం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే తీయటం జరిగింది. 31 ఏంటంటే మనకి వాగ్దానాలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి. అందుకోసం 24 వెళ్ళకపోయినా 31వ తేదీ అయితే ఖచ్చితంగా నేను వెళ్తాను. 24 అనేది వెళ్ళను, 25 వెళ్తాను, కానీ 31 అయితే ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే దేవుడు మనకు చేసిన మేలులు, దేవుడు మనకి ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడాడు కాబట్టి ఖచ్చితంగా మనకు చేసిన మేలుల గురించి, మనకు చేసిన అన్ని విషయాల్లో ఆయన తోడై ఉన్నాడు కాబట్టి మనం ఈ సాక్ష్యం అనేది మనం 10 మందితో పంచుకోవాలి. కాబట్టి 31వ తేదీ అయితే మేము బయలుదేరైతే వెళ్ళాము. అక్కడ నా చిన్న సాక్ష్యము నేను మా మందిరంలో చెప్పడం జరిగింది. ఎందుకనంటే మేము కష్టాలు, ఇబ్బందులు, అన్నీ లోటుపాట్లు పడ్డాము. అవన్నీ మనము దేవుడి మందిరంలో ఒప్పుకోవాలి, చెప్పాలి అనే ఉద్దేశంతో మనం వెళ్ళి అక్కడ మన సాక్ష్యాన్ని పంచుకొని ఇంకా మళ్ళీ తిరిగి మనము వచ్చేయాలి. కాబట్టి వచ్చేసి మళ్ళీ మనం వెళ్ళాలి మళ్ళీ చర్చికి. ఇంకా మనం పెన్నా బ్రిడ్జి మీదకి అయితే వచ్చేసాను చూడండి. పక్కనే కొత్తగా కానీ బ్రిడ్జి అయితే స్టార్ట్ అయ్యింది. అందుకని మనకి వాటర్ అనేది కనిపించలేదు, చూపిద్దామని చూశాను. ఇప్పుడు ఆత్మకూరు బస్ స్టాండ్ కాడికైతే వచ్చేసాము. ఇది లోన్ స్టార్ ఏబిఎం కాంపౌండ్ అండి. ఇక్కడ వదిలేసారు చర్చిగా, నేను వాళ్ళు కానీ బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇంకా బుకేలు అయితే అండి ఎంత బాగున్నాయను, ఎన్ని బుకేలు చేస్తూ ఉన్నారు. ఇంకా విఆర్సీ కాడికి కానీ వచ్చేసాము. విఆర్సీ సెంటర్ నుంచి దాటుకొని మీకు హైదరాబాద్ స్టాండ్కి ఇంకా కూరగాయలు ఇప్పుడిప్పుడే దిగుతున్నారు, కొంతమంది సర్దుకుంటా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది ఒకసారి మీకు చూపిద్దామని. అబ్బాయి ఏమన్నాడంటే హైవే మీద వెళ్దామని చెప్పన్నాడు. హైవే మీద ఏంటంటే మనకి పొలాలు, చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచు ఉంటుంది. ఒకవేళ పాపను తీసుకొని వెళ్తున్నాము, ఏమన్నా ఇబ్బంది అయినా చేసినా ఎందుకు మనం అంత రిస్క్ తీసుకోవాలి. అదే టౌన్లో నుంచి, సిటీలో నుంచి వచ్చామనుకో మీకు ఇక్కడ అందాలు చూపించవచ్చు, మనముగా నేను ఇంటికి సేఫ్గా జాగ్రత్తగా కానీ వెళ్ళొచ్చు. మనము పెద్దవాళ్ళు సామెత చెప్తారు, చేయిలు గాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం. హైవే మీద అందులో వింటూ ఉంటాం కొన్ని. అందుకోసంగా నాకైతే చాలా భయము. అందుకోసం అందులో పాపను తీసుకుని అంత రిస్క్ అయితే నేను తీసుకోదలుచుకోలేదు. అందుకని నేను టౌన్లో నుంచే వెళ్దాము, అవన్నీ చూపించినట్టు ఉంటుంది, వీడియో షూట్ చేసుకున్నట్టుగానే ఉంటుంది అని చెప్పన్నాను. ఇంకా సరే అని చెప్పని అబ్బాయి అయితే టౌన్లో నుంచే తీసుకువచ్చాడు. ఇప్పుడు మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దాటే